ఇక బీఆర్ఎస్ పార్టీ ఉంది, ఇంకో పార్టీ ఏముంది ఆ పార్టీలో? మొట్టమొదటి ప్రభుత్వం వచ్చింది, తొట్టతల్లి ముఖ్యమంత్రి గారు అయినరు. మంచి సాలు తీయాల్సి ఉండే, అది సామాజిక న్యాయానికి కావచ్చు, ఒక ప్రణాళిక కావచ్చు. 3 ముఖ్యమైన అంశాలతో తెలంగాణ తెచ్చుకున్నాం: నీళ్లు, నిధులు, నియామకాలు. ఏం చేసింది బీఆర్ఎస్ పార్టీ? నీళ్ల కోసం 10 సంవత్సరాలలో 1,89,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టింది. 1,89,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఎన్ని ఎకరాలకు నీళ్ళు ఇచ్చిందంటే 14 లక్షల ఎకరాలకు నీళ్ళు ఇచ్చింది. అందులో 2 పెద్ద ప్రాజెక్టులు, ఒకటి పాలమూరు, ఇంకోటి కాళేశ్వరం. ఆ రెండింటికి కలిపి 1,21,000 రూపాయలు ఖర్చు పెట్టింది. ఎన్నిటికి నీళ్ళు ఇచ్చిరాయా? ఎన్ని ఎకరాలకంటే 1,00,000 ఎకరాలకు నీళ్ళు ఇచ్చిరు. ఈ మాట బాధతో చెప్తున్నా. నేను కూడా బీఆర్ఎస్ అప్పుడున్న టీఆర్ఎస్కి నేను కూడా నా రక్తాన్ని, నా చెమటని, నా సమయాన్ని కుటుంబంతో, పిల్లలతో గడపాల్సిన టైంలో టీఆర్ఎస్ పార్టీ బలోపేతానికి పనిచేసిన వ్యక్తినే నేను కూడా. ఆనాటి కేసీఆర్ వేరు, ఇప్పటి కేసీఆర్ వేరు. ఆనాటి కేసీఆర్కి తెలంగాణలో చేనేత కార్మికులు చచ్చిపోతుంటే భిక్షాటన చేసిన కేసీఆర్ ఆనాటి కేసీఆర్. ఇయాలటి కేసీఆర్ మారిన మనిషి, మనిషి, మన మనిషి కాదు. ఏమైంది ఇయాలటి కేసీఆర్కి? హైడ్రాల ఇల్లు కూలిపోతుంటే అరుస్తున్నారు, అన్నా ఎక్కడున్నావు రా. వచ్చిండ్రా? రాలే. వెలుగుమట్ల ఇల్లు కూలితే వచ్చిండ్రా? రైతులకు వర్ష బీభత్సమై మొత్తం పొలాలు మునిగిపోతే వచ్చిండ్రా? చేవెళ్ళ దగ్గర బస్ యాక్సిడెంట్ అయితే వచ్చిండ్రా? ఎక్కడ చిన్న కష్టం వచ్చినా ప్రజలకు ఆ సారు రారు, ఆ సారు రారు. ఎందుకంటే ఆయన మారిన మనిషి, మనిషి, గుంటనెక్కల తోడేళ్ల చేతిలో ఖైదీ అయినటువంటి మనిషి, మన మనిషి కాదు. బాధతో, దుఃఖంతో, ఆవేదనతో చెప్తున్న మాట, సంతోషంతో చెప్తలేని ఈ మాట నేను. అట్లాంటి కేసీఆర్ ఎట్లా ఉండే ఒకప్పుడు? అదే ఆర్డీఎస్ అంతా పాదయాత్ర చేసి నా తెలంగాణకు నీళ్లు కావాలని అడిగినారు. ఇవాళ మరి 10 ఏళ్ళ అధికారం ఉంటే పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు కోసం 10 ఏళ్లలో ముందుకు పోతలేదంటే, ఎవరన్నా తెలంగాణ పట్ల ప్రేమ ఉంటే, పాలమూరు పట్ల ప్రేమ ఉంటే, కృష్ణా నీళ్లు వాడుకోవాలంటే మన కేసీఆర్ అయ్యుంటే ఆ పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ కాడ కూర్చేసుకొని అది కట్టిస్తుండే. ఏం చేసినారు మారిన కేసీఆర్ గారు? పంజాబ్కి పోయినరు, గుజరాత్కి పోయినరు, బీహార్కి పోయినరు. మేము మొత్తం రాష్ట్రంలో పీక్ కట్టలు కట్టాం, నేషనల్ పార్టీ పెడతామని పోయినరు తప్పితే తెలంగాణ ప్రజలను పట్టించుకోలేదు. పట్టించుకుని ఉంటే, కేంద్రంతో గొడవ పెట్టుకోకుండా ఉంటే ఇవాళ పాలమూరు రంగారెడ్డి పారకపోతుండేనా? నేను అడుగుతా ఉన్నా స్ట్రేట్గా. ఇన్ని రోజులు నేను ఎన్ని మాటలు మాట్లాడినా బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఒక్కరు కూడా బయటకు వస్తలేరు, సమాధానం చెప్తలేరు. దీనికి మీరు సమాధానం చెప్పకపోతే ప్రజలే మిమ్మల్ని బయటకు లాగి సమాధానం చెప్పేటట్టు చేస్తారని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. ఒకటే మాట అడుగుతున్నా, మన కేసీఆర్ అయి ఉంటే ఆనాడు తెలంగాణ బిడ్డలు కష్టపడితే బయటకు వచ్చి నా బిడ్డలకు ఇబ్బంది అవుతుందని కొట్లాడిన వ్యక్తి, సింగరేణి గనిలో ఒక కార్మికుడు చనిపోతే అక్కడి దాకా పోయి చూసి వచ్చినటువంటి వ్యక్తి. మరి తెలంగాణ వచ్చినాక ఏమైందా ప్రేమ? అధికారం ముందు మమకారం తగ్గిపోయిందా? ఏం జరిగిందని నేను అడుగుతా ఉన్నా. ఎందుకు ఈ మాట చెప్తా ఉన్నా అంటే, ప్రేమ నాకు కూడా ఉంది. నాకు తండ్రి కావచ్చు, అది వేరే విషయం. కానీ ఒక రాజకీయ నాయకుడిగా వారు ఈ మధ్య రాజకీయ పరిణితి కోల్పోయి మాట్లాడుతూ ఉన్నారు. కేటీఆర్ గారు మాట్లాడిందంటే ఓకే అనుకోవచ్చు, ఆయనకు పెద్దగా తెలియదు పాపం. కానీ కేసీఆర్ గారు అనే మాట ఏంటంటే, ప్రజలు తప్పు చేసిండ్రు. ఓకే, ఒక సెకండ్ నేను ఒప్పుకొని దాన్ని, ఒక సెకండ్ అనుకుందాం. ప్రజలు తప్పు చేస్తే నేను ఒక తల్లిగా అడుగుతున్నా. నేను నా కొడుకో మాట చెప్తా, వాడు వినలేదనుకో, కింద పడ్డాడు అనుకో, ఇడిచిపెడతానా? దగ్గర తీసుకొని మంది అనా? ఓకే, ప్రజలు తప్పు చేసిర్రు అనుకోండి, మీకు అధికారం ఇవ్వలేదు అనుకోండి, ఒక కర్కోటకుడి పాలన నడుస్తుంది అలా తెలంగాణలో. ఇబ్బంది పడుతున్నారు ప్రజలు, గోసపడుతున్నారు, ఏడుస్తున్నారు. ఇండ్లు అన్నీ ఉండి ఇండ్లు గూలగొడుతుంటే, అర్ధరాత్రి ఇంటి మీదకి వచ్చి ఇండ్లు గూలగొడుతుంటే ఆదుకోవాల్సిన అమ్మలాంటి మన పాత కేసీఆర్ ఏడి? ఎక్కడున్నాడు? ఇది మనం అడగాల్సింది. అందుకోసమే నేను ఈ నిర్ణయం తీసుకున్నది. నన్ను పార్టీలోంచి బయటకేస్తే
నేను వెంటనే పార్టీ పెట్టలే. ఆనాడు కూడా చెప్పిన నేను ఆలోచన చేస్తున్నా, మారతారేమో 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 అని చూసిన, పదే 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 వేచి చూసిన. ఇవాళ నన్ను పార్టీలోకి వెళ్ళి సస్పెండ్ చేసి 10 నెలలైంది. నాకు నిజంగా మంచిగానే అయింది. ఎందుకు తెలుసా? ఆనాడు ఉద్యమకారులను ఇబ్బంది పెడుతుంటే నేను ఇంకా గట్టిగా మాట్లాడాల్సింది, మాట్లాడలేదు. ఆనాడు మీకు జరిగింది, ఇవాళ నాకు జరిగింది, కొత్త ఏం లేదు. పార్టీ ఫిరాయింపులు స్టార్ట్ చేసింది ఈ దేశంలో బ్రదర్. కొద్దిగా మీరందరూ జర్నలిస్టులు, ఎవడో గుట్టంగాడు అనగానే పట్టుకుంటారు. అట్లా స్టార్ట్ చేసిందే భారతదేశంలో కాంగ్రెస్. ఆయారాం గయారాం అనే కల్చర్ తెచ్చింది ఎవడు? కాంగ్రెస్ కాదా? అసలు 2004లో టీఆర్ఎస్కి 26 ఎమ్మెల్యేలు ఉండే, మా 10 మంది ఎమ్మెల్యేలు ఎత్తుకుపోయింది ఎవడు? ఇదే థర్డ్ క్లాస్ కాంగ్రెస్ కాదా? ఎవడు స్టార్ట్ చేసిండు? ఏం మాట్లాడుతుండే ఆయన? కళ్ళు ఉన్నాయా? పోయినాయా పెద్ద మనిషికి? ఇట్లా మాట్లాడొచ్చా? ఏం తక్కువ చేసింది కడియం శ్రీహరికి టీఆర్ఎస్ పార్టీ? 2013లో దేహి అంటూ వస్తే ఎంపీ చేసింది కదా కేసీఆర్ గారు. తర్వాత నిన్ను డిప్యూటీ సీఎం చేసిండు, ఆ తర్వాత ఎమ్మెల్సీ చేసిండు, తర్వాత ఎంపీ మన ఎమ్మెల్యే చేసిండు, నీ బిడ్డకి ఎంపీ టికెట్ ఇచ్చిండు. ఎందుకు ఈ వయసులో గలీజ్ మాటలు మాట్లాడు? ఏమన్నా బండ కట్టుకొని బాయలేదు చచ్చిపోక అనవసరం ఎందుకు? ఎందుకు ఆ మాటలు నాకు అర్థంగా సిగ్గు లేకుండా ఎందుకు ఆ బతుకు? అది ఏ పార్టీ నువ్వు చెప్పు, నాకు తెలియక అడుగుతా. నువ్వు ఆడనా మొగనా ఏంటి నువ్వు? అదే అంటున్నా, ఎందుకు థర్డ్ క్లాస్ మాటలు, ఎందుకు థర్డ్ క్లాస్ పనులు? అక్కడ పోయి కాంగ్రెస్ పార్టీ ఆఫీసులో కూర్చొని మొన్న అందుకే లక్ష్మీదేవమ్మ అనే పెద్ద మనిషి కరెక్ట్గా చెప్పింది రాజేంద్ర నగర్లో. రాజేంద్ర నగర్ పోయిన మధు పార్క్ రిడ్జ్ అపార్ట్మెంట్స్కు పెద్ద మనిషి ఎంత బాగా చెప్పిందంటే, ఆమెకు 87 ఏళ్ళు. బిడ్డ ఈ ఎమ్మెల్యే ఇక్కడ ఉన్నోడు కళ్యాణం టీఆర్ఎస్తో చేసుకున్నాడు, కాపురం కాంగ్రెస్తో చేస్తున్నాడు అని చెప్పింది. ఎంతకంటే ఏం చెప్పాలి? మీ బతుకు గది. ప్రజల దృష్టిలో మీది ఒక హీనమైన బతుకు. మీరు అట్లే బతుకుతాము, ఇక్కడ గెలిచి అక్కడ సంసారం చేస్తామంటే మీ కర్మ, మేమేం చేస్తాం? స్పీకర్ గారిది ఏముందండి పాపం, ఆయన నాడిస్తున్నది రాహుల్ గాంధీ. ఏం చేస్తాడు స్పీకర్ గారు? మా ప్రసాద్ అన్న మంచోడే, కానీ ఏం చేస్తాడు ఆయన? All I'm saying is, see, the Speaker of the Telangana Legislative Assembly is under tremendous pressure from Mr. Rahul Gandhi. Rahul Gandhi is joke of a leader. On the one hand, he flaunts the Constitution of India. He continues to maintain that he is the savior, the vanguard of Constitution of India. And he also talks about defections and how automatic disqualification should be brought in. न्याय पत्रा करके दिखा के बात कर रहे थे यहीं पे तेलंगाना में. And he is such a big joker that today his own party and his own speaker, अरे यहाँ पे टीआरएस के एमएलए जीतते हैं, उसको आप उठा के ले जाके कांग्रेस का बी फॉर्म देके सिकंदराबाद से पार्लियामेंट लड़ाते हो. उस आदमी को डिस्क्वालीफाई करने में क्या क्या तहकीकात, क्या जांच, इसमें क्या इन्वेस्टिगेशन है? एक अंधे को भी दिख रहा है ना कि एमएलए जीता टीआरएस से, वही एमएलए का इस्तीफा दिए बगैर जाके एमपी लड़ा वो कांग्रेस से. सोचने की क्या चीज़ है इसमें? इसलिए मैं बोलता हूँ राहुल गांधी इज द बिगेस्ट जोकर एंड सच जोकर्स शुड आंसर द पीपल ऑफ तेलंगाना कि अब क्या चला रहे हो, आप सरकार चला रहे हो, सर्कस चला रहे हो. एक तरफ बोलते हो न्याय पत्रा, इतना अन्याय करते हो तेलंगाना के साथ, और कुछ भी बकवास. शुरू किसने किया ये कल्चर डिफेक्शन का? आयाराम गयाराम, यही राहुल गांधी की दादी इंदिरा गांधी ने स्टार्ट किया. आयाराम गयाराम आया कहाँ से? हरियाणा से, आप ही के बदौलत है. उसके बाद में अगर आप देखेंगे तेलंगाना में भी, आंध्र प्रदेश में 2004 में हमारे 26 एमएलए जीत के आए थे, उनमें से 10 को उठा ले गया कांग्रेस, याद होगा आपको. सो इसीलिए हम कह रहे हैं आज जो कांग्रेस पार्टी कर रही है, दिस इज एन असॉल्ट ऑन डेमोक्रेसी, दिस इज एन असॉल्ट ऑन कॉन्स्टिट्यूशन ऑफ इंडिया, एंड द मेन परपेट्रेटर ऑफ दिस, द क्रिमिनल माइंड बिहाइंड दिस इज मिस्टर राहुल गांधी, हु इज द लीडर ऑफ ऑपोजिशन. ही इज द मेन कल्प्रिट. Because without his consent, without his permission, I don't think the Speaker of Telangana Legislative Assembly has it in him to take such a heinous decision. That's all I would say on this. Thank you. ఎంత దరిద్రం అంటే స్పీకర్ కార్యాలయం ఎట్లా పనిచేస్తుందంటే 10 మంది పిటిషన్లు రిజెక్ట్ చేశారు, కనీసం ఆర్డర్ ఇవ్వడానికి కూడా భయపడుతున్నారు. మేము ఆర్డర్ ఇస్తే మేము వెంటనే కోర్టుకు పోతాం, వాళ్ళకి తెలుసు. ఆర్డర్ కాపీ ఇస్తలేరయ్యా, ఏ చెప్పంటావు? అంటే మాకు కాజ్ ఆఫ్ యాక్షన్ ఉండాలి కదా, ఆర్డర్ కాపీ రావాలి కదా. టీవీలో స్క్రోలింగ్ సరిపోదు, కోర్టుకు పోవాలంటే ఆర్డర్ కాపీ కావాలి, కాపీ ఇస్తలేరు. గంత భయపడుతుండ్రు వాళ్ళు. నిజంగానే రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం అద్భుతాలు చేసి ఉంటే వారు చెప్పినట్టు 2.5 ఏళ్లలో ఎలక్షన్లు ఎదుర్కోవడానికి ఎందుకు భయం? ఉప ఎన్నికలు రండి, 10 మంది రాజీనామా చేసి రండి, వద్దంటాము మేము. ఎస్ సార్.
మర్సర్ అనే ఒక సంస్థ ఉంది బ్రదర్. వరుసగా 6 ఏళ్ల పాటు మా ప్రభుత్వం ఉన్నప్పుడు బెస్ట్ క్వాలిటీ ఆఫ్ లివింగ్ ఉన్న సిటీ ఎక్కడ ఉంది భారతదేశంలో అంటే హైదరాబాద్ అని చెప్పి వాళ్ళు అవార్డు ఇచ్చారు. స్వచ్ఛ సర్వేక్షణ అని ఒకటి జరుగుతుంది. అందులో భారతదేశంలోనే సెకండ్ హైయెస్ట్ నెంబర్ ఆఫ్ అవార్డ్స్ మున్సిపాలిటీలకు గెలుచుకుంది తెలంగాణ. మా ప్రభుత్వం ఉన్నప్పుడు పరిస్థితి అట్లా ఉండేది. ఇవాళ ముఖ్యమంత్రి గారు స్వయంగా మున్సిపల్ మంత్రి, కానీ ఆయన పరిస్థితి ఏంటంటే ఎంత చండాలంగా ఉందంటే 5,000 ఆటోలు ఉన్నాయి కానీ వాళ్ళు తిరుగుతుండో లేదో నాకు తెలియదు. అంటే పాపం ఇవాళ నేను చూసిన మా మున్సిపల్ కార్మికులందరూ ధర్నాలు చేస్తున్నారు. మీరు చూపెట్టరు టీవీలో, లేదు మీ బాధ మీది, కానీ మీరు చూపెట్టే ధైర్యం మీకు లేదు ప్రభుత్వానికి వ్యతిరేకంగా. కానీ సోషల్ మీడియాలో చూసిన నేను వాళ్ళు ధర్నాలు చేస్తున్నారు. ఏమని? ముఖ్యమంత్రికి క్షమాపణ చెప్పాలి, సిగ్గు తెచ్చుకోవాలి, బుద్ధి తక్కువ మాటలు మాట్లాడినందుకని మున్సిపల్ కార్మికులు మున్సిపల్ మంత్రి అయిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడిన మాటలకు, మురికి మాటలకు వ్యతిరేకంగా మురికి కూపన్ లాంటి నీ నోరు కడుక్కోరా సన్నాసి అని చెప్పి వాళ్ళు ధర్నా చేస్తున్నారు. ఇంతకంటే ఏం సమాధానం చెప్పాలి నేను? స్పీకర్ గారి కార్యాలయం నుంచి ఆర్డర్ మాకు రావాలి, కాపీ మా న్యాయవాదులకి. వచ్చిన మరుక్షణం హైకోర్టుకు పోతాం, పోయి స్పీకర్ గారు తీసుకునే నిర్ణయాన్ని తప్పకుండా ఛాలెంజ్ చేస్తాం. ఇక అందులో న్యాయపరంగా మాకు ఏ రికోర్స్ ఉందో విల్ కంటిన్యూ విత్ దట్. థ్యాంక్ యూ. ఎవరైనా ఇంపీచ్ చేస్తున్నారా ఆయన్ని? నో కాన్ఫిడెన్స్. See, we have no confidence on Telangana speaker or speaker in parliament. Anyway, it's one and the same. బీజేపీ కాంగ్రెస్ రెండు ఒకటే. కాబట్టి ఇద్దరు విషయంలో కూడా ఇద్దరిని పక్కకు పెడితేనే మంచిది. స్పీకర్ అనేటువంటి న్యూట్రల్గా ఉండాలి, ఎంపైర్ లాగా ఉండాలి. ఉన్నారా ఇప్పుడు ఎవరన్నా ఈ దేశంలో? కాబట్టి డెఫినెట్గా మాకు లేరు లోక్సభలో, దురదృష్టం మాకు మెంబర్లు లేరు. ఉంటే మేము కూడా ఆయన ఎత్తవతల భార్యాలని మేము కూడా ఓటేస్తాం. వాళ్ళకు నేను ఏమనాలి, వాళ్ళని ఏం చెప్పాలి? ఇప్పుడు 12 ఏళ్ళు అయిపోయింది తెలంగాణ ఏర్పడి, మేము అభివృద్ధిలో దూసుకొని పోతున్నాం. మాకు వేరే వాళ్ళ గురించి తప్పుడు మాటలు మాట్లాడాల్సిన కర్మ మాకు లేదు. ఆంధ్ర బాగుండాలి, తెలంగాణ బాగుండాలని మేము కోరుకుంటాం. మా తమ్ముడు కృష్ణదేవరాయ గారు కూడా కొంత హైదరాబాద్లో ఉంటాడు, ఆయన కూడా ఇట్లాంటి పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడవద్దని వారికి విజ్ఞప్తి. నువ్వు తమ్ముడివి, యువకుడివి, మంచి మాటలు మాట్లాడు, మీ ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి గురించి మాట్లాడు, చంద్రబాబు నాయుడు గారు చేస్తున్న గొప్ప పనుల గురించి చెప్పుకో, కానీ మా తెలంగాణ మీద ఏడుపులు బంద్ చేయాలని విజ్ఞప్తి. థ్యాంక్ యూ. ఎవరిని పిలవాలి? సరే బ్రదర్, ఇక అవి ఏం చెప్పాలి మీకు? అందుకే సన్మానం చేద్దాం వీళ్ళందరికీ. మీరు పిలవండి, మేము సన్మానం చేస్తాం.